టౌన్ హాల్ నందు సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ 24వ వార్షికోత్సవం ఘనంగా కరస్పాండెంట్ వహీదా మేడం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం శంషుద్దీన్ సార్ మీడియాతో మాట్లాడుతూ మా స్కూల్ టీచర్లు, హెడ్ మాస్టర్లు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, అలాగే పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొనినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పిల్లలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఏదైనా నేను చేయగలను. ఏకాగ్రత, ప్రతిరోజు 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఏకాగ్రత పెంచుకోండి, విజయంలో ముందుకు సాగిపోండి. తెలుగు చిన్నకన్న పలుకు తెలుగు. నాకు మమ్మీ డాడీ లేరు, ఉన్న రోజు చూస్తా, తర్వాత ఎవరు చూడాలి. అందుకే ఆయన పట్టుదలతో కళ్ళు పోయిన తర్వాత కూడా చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారు. గట్టిగా చెప్పట్లు, ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్. ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. నేను అనేది ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేని, వదిలేయండి. ఒక మనిషి ఒక పని చేశాడంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆ పని చేయగలడు. ఒకటే చేయడు, ప్రయత్నం చేయడు. అంతే, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పని చేస్తారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి డాక్టర్ నిష్ఠా రెడ్డి గారు, ఎందుకంటే చిన్న వయసులోనే మంచి కోర్సులు చదివి నెల్లూరు ప్రజలకి సేవ చేయడానికి, అలాగే మంచి వైద్యం అందించడానికి నెల్లూరులో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పనిచేసి పెట్టారు. మేడంని సభావేది పరంగా మిమ్మల్ని అడుగుతున్నాను. మాకు మా స్కూల్ పరిసర ప్రాంతాలు అంటే 34-35 వార్డులలో ఒక మెడికల్ క్యాంప్ పెడతాం మేడం. దయచేసి మీరు కానీ వస్తే మా వాళ్ళందరికీ కూడా ఉచితంగా మీరందరూ చూసి వాళ్ళ ఆరోగ్యాలన్నీ బాగుంటే నేను బాగుంటాను. కాబట్టి వాళ్ళు బాగుంటే, ఎందుకంటే వాళ్ళు మా పేరెంట్స్ కదా, వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటాను. కాబట్టి మీరు ఎప్పుడైనా రేపు సమ్మర్లో కానివ్వండి, హాలిడేస్లో నాకు డేట్ ఇస్తే మీ అందరి ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాను. అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ పిల్లల్ని ఉద్దేశించి పేరెంట్స్ ఉద్దేశించి మాట్లాడవచ్చు. టీచర్, సో మనం ఇంట్లో కంటే ఎక్కువ స్కూల్లోనే ఉంటాం. చిన్నప్పుడు స్కూల్ టీచర్స్ని అస్సలు ఇప్పటి వరకు కూడా మర్చిపోలేము. ఎందుకంటే ఒక డాక్టర్ కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైనా కూడా వాళ్ళు అయ్యారంటే దానికి బేస్ ఫౌండేషన్ స్కూల్. సార్ చెప్పారు ఇప్పుడు పెద్ద పెద్ద చదువులని, సో వాటి వెనకాల టీచర్స్ కష్టం చాలా ఉంటుంది. సో టీచర్స్ అనేది ఒక క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ వరకే పర్మిటెడ్ కాదు. సో వాళ్ళ యొక్క
because of the school teachers mainly. So they are our gurus. So what we are today is because of the teachers. So definitely students అందరూ కూడా అది ఎవరైనా కూడా ఫస్ట్ మన హిడెన్ టాలెంట్ మీకే తెలుస్తుంది. సార్ చెప్పినట్టు మీలో ఉన్న ప్రతిజ్ఞ మీరే గుర్తించాలి. సో ఎవరో మనకు చెప్పక్కర్లేదు. సో సక్సెస్ ఈజ్ నాట్ జస్ట్ డిఫైన్డ్ బై యువర్ మార్క్స్. ప్లీజ్ రిమెంబర్ దట్. నాకు 1 మార్క్ తక్కువ వచ్చింది, 10 మార్క్స్ తక్కువ వచ్చింది. సో ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ మార్క్స్ అనేది మన సక్సెస్ని డిఫైన్ చేయదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డిసిప్లైన్. డిసిప్లైన్ ఉంటే ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా మనం సక్సెస్ సాధిస్తాం. అండ్ యూ షుడ్ డేర్ టు పర్స్యూ యువర్ డ్రీమ్స్. సో ఫస్ట్ సెట్ యువర్ గోల్స్. మీలో ఉన్న టాలెంట్ మీరు గుర్తించి ఒక గోల్ సెట్ చేసుకోండి. దట్ మే బీ వెదర్ ఎనీథింగ్, సివిల్స్ కానివ్వండి, డాక్టర్, ఇంజనీర్, వాట్ ఎవర్, ఆర్ కల్చరల్, డాన్స్ ఆర్ స్పోర్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యూ హ్యావ్ టు డ్రీమ్ హై అండ్ దానికోసం మనం పరిగెత్తాలి. పడిపోయినా పర్లేదు, మళ్ళీ లేస్తాం. సో ఫెయిల్యూర్ ఉందని చెప్పి ఆగిపోకూడదు. సో యూ హ్యావ్ టు ట్రై ఫర్ యువర్ సక్సెస్ టిల్ యూ అచీవ్ దట్. సో అండ్ మెయిన్ నేను చెప్పాలనుకుంది, ఇప్పుడు లైఫ్ స్టైల్ చూస్తే పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా సో మొత్తం మారిపోయింది. మన లైఫ్ స్టైలే వెస్టర్నైజేషన్ అయిపోయింది. సో ఎలా అయితే అమెరికా వీళ్ళు పాశ్చాత్య దేశాల్లో ఎలా అయితే ఉంటున్నారో, సో మోర్ ఆఫ్ అర్బనైజేషన్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. అండ్ స్కూల్స్లో కూడా స్పోర్ట్ యాక్టివిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో అండ్ ప్రెషర్, టీచర్స్ కానివ్వండి ఎవరైనా కూడా, సో వీ షుడ్ బి ఫ్రెండ్లీ టు ద స్టూడెంట్స్ అండ్ వీ షుడ్ నాట్ ప్రెషరైజ్ దట్. పిల్లలు కూడా, ఎందుకంటే నేను నా ఓపీడీలో 90% పిల్లలు చాలామంది ఒబేసిటీతో వస్తున్నారు, ఊబకాయం చిన్నప్పుడే. సో మేడం హార్మోన్ ప్రాబ్లం ఉందేమో, మా వాడికి థైరాయిడ్ ఉండొచ్చు, మా పాపకి పీసీఓడి, థైరాయిడ్ ఉంది అనే డౌట్ ఉంది, వెయిట్ వచ్చేస్తున్నారు, తెలియకుండానే చాలా బరువు పెరిగిపోతుంది. 90% మనం వచ్చే వెయిట్ మన ఫుడ్ హ్యాబిట్. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఒక ఇంపార్టెన్స్ మనం చెప్పాలి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా. సో మోర్ ఆఫ్ వాటర్, ఫ్లూయిడ్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. నో టు జంక్ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్. సో దట్స్ ఆల్. మెయిన్లీ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ లైఫ్ స్టైల్. సో ఎప్పుడైనా సార్ అడిగినట్టు ఎప్పుడైనా కూడా నేను రెడీ ఉన్నాను క్యాంప్ పెట్టడానికి. సో డయాబెటీస్ పేరెంట్స్కి ఎస్పెషల్లీ, సో షుగర్, థైరాయిడ్, బీపీ ఇవన్నీ కూడా చెక్ చేస్తాము. బికాస్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. 30 years ప్లస్ అంటే మనకి డిసీజెస్కి మన బాడీ వెల్కమ్ చెప్తుంది. మీరు వెయిట్ ఎక్కువ ఉంటే 30+ నుంచే తీసుకుంటుంది షుగర్, బీపీ రావడానికి, కొలెస్ట్రాల్. సో ఎప్పుడైనా కూడా క్యాంప్ చేద్దాము. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ మెయిన్ మేడం గారికి అండ్ ఆసిఫ్కి చాలా రోజుల నుంచి తను తెలుసు. వీజ్ లైక్ మై అవర్ ఫ్యామిలీ మెంబర్. నాకు మా సార్కి చాలా ఇష్టం ఆసిఫ్ అంటే. సో తనను చూస్తే సార్ ఎలా పెంచారు డిసిప్లిన్ అనేది తెలుస్తుంది యాక్చువల్లీ. బికాస్ సార్ మీతో అటాచ్మెంట్ కంటే తనతోనే ఎక్కువ ఉంది. సో సార్ యొక్క వాల్యూస్, మారల్స్ మీకు అందరికీ కూడా యూజ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు ఫాలో సార్ నుంచి కనీసం 50% డిసిప్లైన్ ఫాలో అవ్వండి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. ఈరోజు 24వ వార్షికోత్సవం టౌన్ హాల్లో చాలా బాగా జరిగింది. పిల్లలందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి మా స్కూల్ స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు కార్యక్రమాలన్నీ పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమంలో ఉన్న పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నితీషా గారు, అలాగే నిషితా మేడం గారు, అలాగే మా గురువర్యులు మోపూరు పెంచన్ నరసింహం గారు ఇద్దరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వీళ్ళని ఇన్స్పిరేషన్గా పిల్లలకి ఈ యానివర్సరీ డే చూపించాలనుకున్నాను. వాళ్ళని చూపించాను. పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 24వ యానివర్సరీ డే ఈరోజు చాలా సంతోషంగా జరుపుకుంటున్నాను. ధన్యవాదాలు. 24వ వార్షికోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక పిల్లలకి కేవలం చదివే కాకుండా లలిత కళల్లో కూడా వాళ్ళు అవగాహన కావాలి. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం ఇలాంటి లలిత కళల కోసం తగ్గిస్తాయి, ఏకాగ్రత తగ్గిస్తాయి, వాళ్ళు హృదయపూర్వక ముందుకు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.